నమస్కారం. ఈరోజు మనం అభ్యసనం అనే ముఖ్యమైన మనోవిజ్ఞాన శాస్త్ర అంశాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ అంశం ఏపీ టెట్, డిఎస్సి ఇతర పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా వస్తుంది. అభ్యసనం అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, భావన ఏమిటి, ప్రముఖ శాస్త్రవేత్తలు అందించిన నిర్వచనాలు ఏమిటి అనే దాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. అభ్యసనం అర్థం, మీనింగ్ ఆఫ్ లెర్నింగ్. అభ్యసనం అంటే వ్యక్తి అనుభవం ద్వారా కొత్త జ్ఞానం, నైపుణ్యం, ప్రవర్తన లేదా అభిప్రాయాన్ని పొందే ప్రక్రియ. అంటే మనం ఏదైనా పాఠం నేర్చుకోవడం, కళా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఆలోచన విధానాన్ని మార్చుకోవడం అన్నీ అభ్యసనమే. ఇప్పుడు భావన, కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్. అభ్యసనం అనేది ఒక స్థిరమైన మార్పు. ఇది తాత్కాలికంగా కాదు, నిరంతరం ప్రామాణికంగా ఉండాలి. ఇది ప్రత్యక్ష లేదా పరోక్ష అనుభవం ద్వారా సాధించబడుతుంది. అభ్యసనం వల్ల మన ప్రవర్తనలో సూక్ష్మంగా కానీ స్థిరంగా కానీ మార్పులు వస్తాయి. మనం అభ్యసన అర్థం, భావన తర్వాత నిర్వచనాల గురించి మనం తెలుసుకుందాం. అభ్యసనం నిర్వచనం తీసుకున్నట్లయితే, పునరుద్ధరణం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం. డెసికో గ్రాఫర్డ్ అనే శాస్త్రవేత్త ఈ శాశ్వతమైన మార్పే అభ్యసనం అని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథంలో తెలిపారు. సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ గ్రంథంలో తెలిపారు, వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అని హిల్గార్డ్ తెలియజేయడం జరిగింది. అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పే అభ్యసనం అని గేట్స్ తెలియజేయడం జరిగింది. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనం అని బోజ్ తెలియజేయడం జరిగింది. ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం వల్ల వస్తుంది, కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల శరీరంలో ఏర్పడే తాత్కాలికమైన మార్పు కాదు అని హెర్మన్ హెన్ తెలియజేయడం జరిగింది. పరిసరాల అవసరాలను తీర్చుకునేందుకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది. గార్డ్నర్ మర్ఫీ. అభ్యసనం అంటే అనుభవం ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించడం లేదా పాత ప్రవర్తనను బలపరచడం లేదా బలహీనపరచడం అభ్యసనం అవుతుంది. హెన్రీ పి. స్మిత్. వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులతో, సహజసిద్ధమైన పరిణతితో, తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పులే అభ్యసనం. హిల్గార్డ్ బిఎల్. పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం అంటారు. కింబల్. ఇది వరకు తెలియజేసిన వివిధ శాస్త్రవేత్తల నిర్వచనాల ఆధారంగా అభ్యసన యొక్క లక్షణాలను క్రింది విధంగా చెప్పవచ్చు. అవి ఇప్పుడు మనం అభ్యసనం యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. అభ్యసనం దాదాపు శాశ్వతమైన సాపేక్షమైన మార్పు అయి ఉంటుంది. తాత్కాలిక ప్రవర్తన మార్పులు దీనిలో భాగం కాదు. అభ్యసనం పునర్బలనం చెందిన అనుభవం, శిక్షణ ద్వారా కలుగుతుంది. ఇది పరిణతికి అనుగుణంగా జరుగుతుంది. అభ్యసనానికి ఆధారం పరిణతి, కానీ పరిణతి వల్ల సంభవించే సహజసిద్ధ మార్పులు దీనిలో భాగం కాదు. అభ్యసనం అనేది జీవితాంతం నిరంతర ప్రక్రియ. అభ్యసనం సార్వత్రిక ప్రక్రియ.
ఇది ప్రక్రియ మాత్రమే కాదు, ఫలితం కాదు. అభ్యసనం ఫలితం మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు. అభ్యసనం సమయోజనానికి గురి చేయవచ్చు, విషమయోజనానికి గురి చేయవచ్చు. ఇది ఒక గమ్య నిర్దేశకమైన చర్య. ఇది ప్రయోజనంతో కూడి ఉన్నటువంటి ప్రక్రియ. అభ్యసనం సంచిత స్వభావం కలిగి ఉంటుంది. ఇది అభ్యసనం గతిశీలకమైనది. అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అభ్యసనం ఒకే వ్యక్తిలో వేరువేరు దశల్లో అభ్యసన వేగం వేరువేరుగా ఉంటుంది. అభ్యసనం ఏర్పడడం, ప్రేరణ కలగడం, గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం, లక్ష్యాన్ని సాధించడానికి ఎదురైన ఆటంకాలను అధిగమించడం, గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకోవడం, ఇవన్నీ కూడా అభ్యసన ప్రక్రియలో సోపానాలు. ఇవి మనకు టెట్ మరియు డిఐసి పరీక్షల్లో అభ్యసనంపై వచ్చే ప్రశ్నలకు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మద్దతిస్తాయి. తర్వాత క్లాస్లో అభ్యసనం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.